హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి వీడియోని మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇంట్లోనే సింపుల్గా పెసలు బియ్యం నూక అనేది ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఆ నూకతో ఉప్మా అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా అనేది. ఈ నూక ప్రిపేర్ చేయడం కోసం 3 గ్లాసులు బియ్యం అనేది తీసుకున్నానండి. నేను కోటా రైసే తీసుకున్నాను. మీకు కావాలంటే మనం ఇంట్లో రైస్ వండుకునే రైస్ కూడా తీసుకోవచ్చు. అలాగే 1 గ్లాసు పెసలు అనేవి వేసుకుంటున్నానండి. పెసలు అనేవి రాళ్ళు అవి ఉంటాయి కదా, అందుకనే ముందుగానే చూసుకోండి. అలాగే రైస్లో కూడా రాళ్ళు ఏమైనా ఉంటాయి కదా, ముందుగానే బాగు చేసుకుని అప్పుడు 2 కలిపి ఇలా కడగాలండి. 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఒక జాలి గిన్నె ఉంటుంది కదా, అందులో వేసేసుకుని వాటర్ అనేవి బాగా వాడిపోయిన తర్వాత అప్పుడు మనం క్లాత్లో వేసుకుని ఎండలో వేసుకోవాలి. చూడండి, ఇలా చిల్లులు గిన్నెలో వేసుకుంటే మనకు వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది. ఇలా పొడి పొడిగా అయిపోతాయి రైస్ అనేవి. ఇప్పుడు ఒక క్లాత్ మీద వేసుకుని ఎండలో పెట్టుకుంటే మనకి సాయంత్రానికల్లా బియ్యం అనేవి బాగా ఆరిపోతాయి. చూసారా, సాయంత్రానికి బియ్యం అనేవి నాకు బాగా ఆరిపోయాయండి. బియ్యము పెసలు కూడా ఇలా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని నూకలా చేసుకోవడమేనండి. మనం ఉప్మా రవ్వ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామో అలాగే ఇలా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. ఎక్కువ బియ్యం ఉంటే కనుక మనం మిల్లుకైనా పంపించవచ్చు. నేను కొద్దిగానే కాబట్టి మిక్సీలో వేసుకుని చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత జల్లెడలో వేసుకుని జల్లించేసుకుంటే మనకి పిండి అంతా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు నూక అనేది రెడీ అవుతుంది. చాలామంది 4 కేజీలు బియ్యం వేసుకుంటే 1 కేజీ పెసలు అనేవి వేసుకుంటూ ఉంటారండి. నేనైతే 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసలు అనేవి వేసుకున్నాను. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాసు నూక తీసుకుని వేయిస్తున్నానండి. స్టవ్ మీద పెట్టి వేయించుకుంటే ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది. అందుకని ఉప్మా వేయించుకుంటున్నాను. నూక అనేది ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్మాకి కావలసిన ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత శనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. చాలామందికి నూక అనేది ప్రిపేర్ చేసుకోవడం రాక షాప్ నుండి తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాసుకి 3 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకుంటున్నాను. బియ్యం అనేవి కొంచెం పాత బియ్యం అండి, అందుకని వాటర్ అనేది 3 గ్లాసులు వేసుకున్నాను. లేకపోతే పొడి పొడిగా రావాలంటే 2.5 వేసుకోండి. అలాగే తగినంత ఉప్పుని వేసుకుని 1 స్పూను వెన్న వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న నూక అనేది వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసామంటే మనకి బాగా మగ్గుతుంది ఉప్మా అనేది. మూత పెట్టేసానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకి చాలా వరకు ఉప్మా అనేది మగ్గిపోయింది. మనం ఎప్పుడు చేసుకునే బియ్యం నూక ఉప్మా కంటే ఇది పెసలు బియ్యం నూకతో చేసిన ఉప్మా అనేది చాలా బాగుంటుందండి. ఇందులో ఉల్లిపాయలు వేసుకుని ఆవకాయ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా 2-3 సార్లు కలిపిన తర్వాత మూత పెట్టుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది ఉప్మా అనేది. చూడండి, ఉప్మా మగ్గింది లేనిది అన్నది మీకు చూపిస్తున్నాను. ఇలా మనం చూసినప్పుడు మెత్తగా ఉందంటే ఉప్మా మగ్గినట్టేనండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ నూకతో ఉప్పుడు పిండి చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీ రొట్టె తిని బోరు కొట్టిందా? మీరు కూడా ఈ ఉప్మాను ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.